చేస్తున్నాము. ఈ చర్చలో మనతో పాటు జాయిన్ అవుతున్నారు నయనాల గోవర్ధన్ గారు, ఇరిగేషన్ ఎక్స్పర్ట్, అలాగే విశ్లేషకులు. ఇక పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు, వైసీపీ నుంచి అధికార ప్రతినిధి. ఇక ఊట్ల సురేంద్ర గారు టీడీపీ నుంచి కూడా తమ వర్షం వినిపించబోతున్నారు. మొదలుగా గోవర్ధన్ గారి దగ్గరికి వెళ్దాం. గోవర్ధన్ గారు, గుడ్ మార్నింగ్. గోవర్ధన్ గారు మ్యూట్లో ఉంది సార్ మీ వాయిస్. ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమో పోలవరము, తెలంగాణలో ఏమో కాళేశ్వరం. ఈ రెండు వీటి స్వభావాన్ని మారుస్తాయి, స్వరూపాన్ని మారుస్తాయి రాష్ట్రాలకు సంబంధించి గతంలో వింటూ వస్తున్నాం. కానీ పోలవరం దశాబ్దాల కాలం పోతూనే ఉంది. ప్రతి ఒక్క ప్రభుత్వము దాన్ని ప్రియారిటీగా తీసుకుంటున్నామని చెప్తున్నారు, కానీ దాన్ని పూర్తి చేయడంలో మాత్రం విఫలం చెందుతుంది. సో పోలవరం పూర్తి కాకపోవడానికి ఏ ప్రభుత్వం ఆ ప్రభుత్వం గత ప్రభుత్వాలని సాకుగానో బూచిగానో చూపించే ప్రయత్నం చేస్తుంది. ఎలా చూడాలంటారు? నిజంగానే పోలవరాన్ని పూర్తి చేయాలంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో 2037కు సాధ్యమా అన్న ఒక ప్రశ్న వినిపిస్తుంది. యాక్చువల్గా అండి, అంటే రెండు ప్రాజెక్టుల మధ్య కొన్ని సిమిలారిటీస్, కొన్ని పోలికలు కూడా ఉన్నాయి. పోలవరం మాకు సంబంధించినటువంటి కాళేశ్వరం బ్లండర్ అయితే చూశారు. అదొక రకంగా చంద్రశేఖరరావు లేతే మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొన్ని కంపెనీల యొక్క ప్రయోజనాల కొరకు నిర్మించబడుతున్నటువంటి ప్రాజెక్టులు. అది మేమందరం కూడా వ్యతిరేకించాం. అయితే అది ఈరోజు విచారణ క్రమంలో కూడా చంద్రఘోష్ కమిషన్ విచారణ కూడా కొనసాగుతుంది. అందులో మేము కూడా అఫిడవిట్లు ఇచ్చాం, విచారణ నడుస్తూ ఉంది. అంటే దానికి వ్యతిరేకంగా ఒక సుదీర్ఘకాలమైనటువంటి ఒక 10 ఏళ్ళు ఫైట్ చేశాం. అంటే పోలవరానికి వస్తే, ఈ పోలవరం సంబంధించినటువంటి అంటే ప్రారంభంలోనే సరే ఆంధ్ర ప్రజలకి, అక్కడ ఉండేటటువంటి రాజకీయ పార్టీలకి ఎన్ని అభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడా దానికి సంబంధించినటువంటి నిర్మాణ క్రమంలో కానీ లేదా అది చేపట్టే క్రమంలో కూడా చాలా ఒక సీరియస్ వాదనలు జరిగాయి. అప్పుడు హనుమంతరావు గారు, హనుమంతరావు గారు కూడా ఉండే. గత 4 సంవత్సరాల క్రితం అతను చనిపోయారు. ప్రపంచ ప్రఖ్యాత ఇంజనీర్. ఆయనతో పాటు కలిసి మేము దాదాపు చాలా సుదీర్ఘకాలం పనిచేసాము. ఆ సమయంలో పోలవరం నిర్మాణానికి సంబంధించి అది సాధ్యమా ఏంటి అనేటటువంటి విషయాల పట్ల చాలా లోతుగా చర్చలు జరిగాయి. దానికి సంబంధించినటువంటి విషయాలే ఈరోజు మనకు అనేక రూపాల్లో, ప్రమాదాల రూపాల్లో మనకు కనబడుతూ ఉంది. అక్కడ ఫౌండేషన్స్ కూడా సరిగ్గా లేవని, లేకపోతే దానికి సంబంధించినటువంటి అంటే ప్రకృతికి సంబంధించినటువంటి ఒత్తిడి ఏదైతే ఉందో ఆ ప్రకృతి నియమాల్ని సరిగ్గా అర్థం చేసుకోలేనటువంటి ఏ డెవలప్మెంట్, ఏ అభివృద్ధి నమూనా కూడా ఉండదండి. అది కాళేశ్వరంలో చాలా క్లియర్ గా మన కళ్ళ ముందు పడింది. మేడిగడ్డ రివైవ్ చేయడం అసాధ్యం, సుందిల్లా రివైవ్ చేయడం అసాధ్యం, అన్నారం రివైవ్ చేయడం అనేది అసాధ్యం, అది వదిలిపెట్టాల్సింది. ఇక్కడ పోలవరానికి సంబంధించినటువంటి డయాఫ్రమ్ వాల్స్ మొన్న కూలిపోయి భారీ వరదకి ఒక 460 కోట్లు ఆ పైన నష్టం జరిగినటువంటి తీరు ఏదైతే ఉందో, అంటే అక్కడ పూర్తి స్థాయిలో ఇంజనీర్లు కానీ లేకపోతే వాళ్ళకు సంబంధించినటువంటి ఆ నియమాల్ని ఖచ్చితంగా పాటించాలి. దాంట్లో అంటే ప్రాజెక్టుల నిర్మాణంలో రాజకీయాలు, రాజకీయ నాయకులు, పొలిటికల్ పార్టీలు ఎప్పుడైతే ఇంటర్వెన్ అయ్యి అత్యంత కీలకంగా వాళ్లే చేస్తారో ఇలాంటి ప్రమాదాలు మనకు తరచుగా జరుగుతుంటాయి. కాబట్టి పోలవరం సంబంధించినటువంటి దాన్ని అంటే డెడ్ లైన్ 27 వరకు పెట్టుకోవడమా, 26 వరకు పెట్టుకోవడమా, 26 జూలైకి నీళ్లు ఇవ్వడమా అనేటటువంటిది అది ప్రకృతికి సంబంధించినటువంటి విషయం. మేడిగడ్డ దగ్గర 28 లక్షల క్యూసెక్ల వరద వస్తుంది. దాదాపు పోలవరం దగ్గర 35 లక్షలు, ఆ పైచులకు వరద కూడా ఒక్కోసారి 40 లక్షల వరకు కూడా వస్తుంది. దాని తర్వాత మేడిగడ్డ తర్వాత ఇంద్రావతి కలుస్తుంది, శబరి కలుస్తుంది. ఇవి రెండు పెద్ద మొత్తం చాలా భారీ ఎత్తున వరద వచ్చినటువంటి నదులు ఇవి చాలా తక్కువ స్థాయిలో నీళ్లు అందించేవి కాదు. అది చాలా భారీ. కాబట్టి
ఈ వీటన్నింటిని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. ఒక బిల్డింగ్ కట్టినంత తేలిగ్గా బంజారా హిల్స్ లో ఒక బిల్డింగ్ కట్టినంత తేలిగ్గా మనం పోలవరంలో ప్రాజెక్ట్ నిర్మించడం అంత ఈజీ కాదు. అంత ఈజీ పోలవరం కదా. ప్రాజెక్ట్ బట్ అదే సందర్భంలో డయాఫ్రమ్ వాల్ కానివ్వండి, లేకపోతే కాఫర్ డ్యాము, రాక్ఫిల్ డ్యాము, వీటికి సంబంధించి ఏది ముందు కట్టాలి, ఏది తర్వాత కట్టాలి అనే విషయం పైన ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం కానివ్వండి, ఆ వ్యక్తం చేసే క్రమంలో అంతకు ముందు గవర్నమెంట్లు దాన్ని సరిగా మీరన్న సేమ్ పాయింట్ వాళ్ళు అర్థం చేసుకోకుండా సరిగా కట్టకపోవడం వల్ల, లేకపోతే దాని ఆ నిర్మాణ ప్రణాళిక ఏదైతే ఉందో ఆ నిర్మాణ ప్రణాళికలో ఉన్న ఇబ్బందులు, లేకపోతే అప్పుడు చేసిన తప్పులే ఇవాళ ఇంత లేట్ అవ్వడానికి కారణం అని చెప్పి చెప్తున్నారు. సో దాన్ని ఒక ఇప్పుడు ఒక్కటండి ఇక్కడ చాలా కీలకమైన విషయం. ఒక ఫిలాసఫర్ అంటాడు. ఏమంటారంటే, అంటే మానవ చైతన్యంతో పోలిస్తే పదార్థ చైతన్యం గాని, ప్రకృతి చైతన్యం కానీ ఎప్పుడు కూడా ప్రకృతి చైతన్యానికి, పదార్థ చైతన్యానికి మానవ చైతన్యం వెనకబడి ఉంటుంది. ఇంకా కోటి సంవత్సరాలు గాని ప్రపంచంలో సమానత్వం గాని అందరికీ అద్భుతమైనటువంటి ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడినటువంటి విజ్ఞానం అన్ని రంగాలలో అందినప్పటికీ కూడా మనుషులందరికీ 800 కోట్ల మనుషులందరికీ అందినప్పటికీ కూడా ఉమ్, మానవ చైతన్యం ప్రకృతి చైతన్యంతో పోలిస్తే ఎల్లప్పుడూ వెనకబడి ఉంటుంది. అంటే ఐ మీన్ ఇక్కడ ప్రకృతి చైతన్యం అంటే ఏంటి? డయాఫ్రమ్ వాల్ కూలిన సందర్భంలో, లేకపోతే మా మేడిగడ్డ 2021లో కేవలం ఎన్నికలకు ముందే 5 ఫీట్లు కుంగి మొత్తం దాదాపు ఒక 10 గేట్ల వరకు మొత్తం కొలాప్స్ అయిపోయినటువంటి పరిస్థితుల్లో అది రివైవ్ చేయడం కూడా అసాధ్యం అని చెప్పేసి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పినటువంటి సమయంలో ఉమ్, ఆ అన్నారం మేడిగడ్డతో పాటు అలాంటి సేమ్ ఇన్సిడెంట్స్ yes. ఇక్కడ డయాఫ్రమ్ వాళ్ళు కూలడం అనేది జరిగింది. ఇక్కడ చాలా కీలకమైన విషయం ఏంటంటే, అక్కడ అంటే ఆ ఫౌండేషన్స్ పోలవరంలో అంటే పునాదికి సంబంధించినటువంటి విషయం సరిగ్గా లేదు. ఒక బలమైనటువంటి నిర్మాణం సరిగ్గా లేదు. రైట్. ఒక ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించినటువంటి దాంట్లో కీలకమైందంటే, మనం సరార్దర్ కాటన్ డ్యామేజ్ అక్కడ కట్టాము. ఇక్కడ ధవళేశ్వరం దగ్గర అవును. ప్రకాశం డ్యామేజ్ కట్టాము. ఇది బ్రిటిష్ ఇండియాలో మనం నిర్మాణం చేసాము. తర్వాత ఇప్పుడు మేడిగడ్డ దగ్గర, అన్నారం దగ్గర, సుందీల దగ్గర మా కాళేశ్వరం కేసీఆర్ గారు బ్యారేజీలు కట్టారు. అయితే మిగతా డ్యామ్స్ కి సంబంధించి ఉదాహరణకి నాగార్జున సాగర్ కానీ, లేకపోతే శ్రీరామ్ సాగర్ కానీ, ఈ డ్యామ్స్ కి బ్యారేజెస్ కి ఈ మొత్తం ఇక్కడ ఉండేటటువంటి పోలవరానికి మధ్య ఉన్నటువంటి తేడా ఏంటంటే ఫౌండేషన్స్. రైట్. ఇసుక పైన సరార్దర్ కాటన్ బ్యారేజ్ ధవళేశ్వరం, తర్వాత ప్రకాశం బ్యారేజ్ కట్టారు. మేడిగడ్డ, అన్నారం, సుందీల్లో కూడా ఇసుక పైన కట్టారు. అంటే ఫౌండేషన్ సరిగ్గా లేవు. అక్కడ అడుగుకెళ్తే ఇసుక తప్పేం రాదు. అవును. సేమ్ ఇక్కడ పోలవరం దగ్గరికి వచ్చేసరికి కూడా ఫౌండేషన్స్ సరిగ్గా లేవు. ఫౌండేషన్ సరిగ్గా లేవు అని చెప్పేసి అది ఇన్సెప్షన్ ప్రారంభం నుంచి కూడా ఇది అది సమస్య ఉందంటారు. ఎస్ 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 ఈ చర్చ సందర్భంలో ఎందుకు ఇప్పుడు డయాఫ్రమ్ వాల్ కూలింది, లేదా కాఫర్ డ్యామ్ కి గన్లు ఎందుకు పెట్టాల్సి వచ్చింది, ఇది నిర్మాణం స్పిల్వే కావాలి, రాక్ఫిల్ డ్యామ్ కావాలి అంటే దీనిపైన జాగ్రత్తలు ఎందుకు తీసుకోవాలి అంటే, అది మనం పూర్తి రాజకీయ నిర్ణయాలు కాకుండా ఒక ప్రపంచ ప్రమాణాలతో కూడినటువంటి ఇలాంటి ప్రమాదకరమైనటువంటి చోట కడుతున్నప్పుడు ప్రపంచ చూడాల్సింది. ఎస్ ఎస్ వెంకటేశ్వర రెడ్డి. ఎస్ వెంకటేశ్వర రెడ్డి గారు, ఇక్కడ చాలా క్లియర్గా 2027కు మేము ఏదైతే పోలవరానికి సంబంధించిన ఫలాల్ని రాష్ట్ర ప్రజలకు అందిస్తామని చెప్తున్న నేపథ్యంలో గతంలో ఇదే తరహా ప్రకటనలు మీరు కూడా చేశారు. అధికారంలోకి రాగా 2021 అన్నారు, 22 అన్నారు, 24 అన్నారు. తర్వాత అది ఎప్పటికి పూర్తవుతుందో తెలియని పరిస్థితిలోకి ఈ గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులు ఉన్నాయని అన్నారు. ఇప్పుడేమో 27లో మేము కంప్లీట్ చేసేస్తామని టీడీపీ చాలా గట్టిగా చెప్తుంది. ఎలా చూడాలంటారు? 72% మేము కట్టాము, కేవలం 3% మాత్రమే వైసీపీ కట్టింది. ఇది మరొక వాదన టీడీపీ వాళ్ళు చేస్తున్నారు. ముందుగా రాజ్ న్యూస్ వీక్షకులకి, ప్యానెల్లో ఉన్న పెద్దలకి, రాష్ట్ర ప్రజలకి మీకు శుభోదయం. శుభోదయం. పెద్దలు గోవర్ధన్ గారు చెప్పినట్లు మన కనుక రాజకీయాలు, పార్టీలు వీటన్నిటినీ పక్కన పెడితే అది ఆంధ్రుల జీవనాడి పోలవరం అని చెప్పేసి అందరూ భావిస్తున్నారు. ఈ జీవనాడి పోలవరాన్ని విభజన హామీలలో భాగంగా కేంద్రమే నిర్మించి ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. దాన్ని నోడల్ ఏజెన్సీ కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకోవడం ప్రధాన తప్పిదం. రాజకీయాల కోసం, కాంట్రాక్టర్ల కోసం మోడీ గారు చెప్పినట్టుగా
ఏటీఎంలా వాడుకోవడం కోసం మరి రాయపాటి ఆ కాంట్రాక్టర్ తన అనునాయులు రాయపాటి సాంబశివరావు గారు అబ్బాయి కాంట్రాక్టర్ రాయపాటి రంగబాబు గారు చెప్పినట్టు సోమవారం పోలవరం అని చెప్పేసి దండుకున్నట్టుగా ఇవన్నీ మనము ఒకసారి విశ్లేషించుకొని చూస్తే పునాదుల్లోనే తప్పు జరిగిందని గోవర్ధన్ గారు చెప్పిన దాన్ని బట్టి చూస్తే అసలు తప్పు ఎక్కడ జరిగిందనేది అందరికీ తేటతెల్లమవుతుంది, అర్థమవుతుంది. ఇక స్టేట్మెంట్ల విషయానికి వస్తే దేవినేని ఉమామహేశ్వరరావు గారు అప్పుడు నీటిపారుదల శాఖ మంత్రి 14 నుంచి 19 వరకు ఉన్న ఆయన రాసి పెట్టుకో జగన్ 18కి నీళ్లు ఇచ్చే మేము ఎన్నికలకు వెళ్తాం అన్నాడు. ఇవన్నీ మనం చూసాం. చూసి దొంగ అన్న సందంగా మొగుణ్ణి కొట్టి మొగసాలకు ఎక్కినట్టుగా ఎవరైతే అవినీతి చేశారో, ఎవరైతే తప్పిదాలు చేశారో, ఎవరైతే ఏటీఎం లాగా దోచుకున్నారో, ఈ దోచుకున్నారన్న మాట నేనన్నది కాదండి. సాక్షాత్ ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు లక్షలాది మంది జనంలో బహిరంగ సభలో చెప్పిన మాట. ఇది అందరికీ సామాజిక మాధ్యమాల్లో కానీ ఆన్ రికార్డ్ అందరి దగ్గర ఉన్నదే. ఇప్పుడు అదే ఎన్డీఏ కూటమి వచ్చి దొంగన్న సందంగా 14 నుంచి 19 వరకు ఒక రాష్ట్ర ప్రభుత్వం మీద, ఒక రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం మీద నిందలేస్తుంది అంటే వాళ్ళ అబద్ధాలు ఎంత తారాస్థాయికి చేరినాయో, ఎంత మితిమీరినాయో దీన్ని బట్టి అర్థమవుతుంది. రైట్. ఇది క్లియర్ గా కేటగారికల్ గా ప్రతి సామాన్యుడు గమనిస్తున్న విషయం. మనం ఏం చెబితే మనం చెప్పిందల్లా ప్రజలు వింటారనుకోవటం, మనం చెప్పిందల్లా ప్రజలు నమ్ముతారనుకోవటం పొరపాటు. మనం చెప్పిన వాటిలో వాళ్ళకి నచ్చినవే వింటారు, నచ్చిన వాటిలో వాళ్ళకి నిజమే నమ్ముతారు. ఈ విషయాన్ని ఈ గ్లోబల్ ప్రచారం చేసే ఎన్డీఏ కూటమి గ్రహించాలి. రైట్. మరి మీరు అన్నట్టుగా నిజంగానే మరి సరే ఒక్క మాట నేను ఇక క్లియర్ గా 70% పూర్తి చేసాం, 80% పూర్తి చేసామని చెప్తున్నారు. కెనాల్స్ అన్ని, పర్మిషన్స్ అన్ని రాజశేఖర రెడ్డి గారి హయాంలో, స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి హయాంలో మొత్తం వచ్చేసి అప్పటికే 67% పనులన్నీ పూర్తయినాయి. అక్కడి నుంచి వీళ్ళు ఎంత చేశారు, 14 నుంచి 19 వరకు వీళ్ళు ఎంత చేశారు, 19 నుంచి 24 వరకు మేము ఎంత చేశామనేది లెక్క తీసుకుంటే ఈ రెండు ప్రభుత్వాలు 14 నుంచి 19 వరకు చేసింది, 19 నుంచి 24 వరకు చేసింది చాలా తక్కువ. మేజర్ పార్ట్ అంతా రాజశేఖర రెడ్డి గారి హయాంలో జరిగింది. రైట్. సురేంద్ర గారు, ఇప్పుడు చాలా క్లియర్గా ఎంత శాతం అన్నది పక్కన పెడితే జరిగిన తప్పులకు కారణం మీరు గతంలో కేవలం కమిషన్ల కోసము ముందు కట్టాల్సిన దాన్ని తర్వాత కట్టాల్సిన దాన్ని ముందు కట్టేసి అప్పుడు ఇచ్చిన నిపుణుల కమిటీకి సంబంధించిన రిపోర్ట్లో కూడా అదే తరహా అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన నేపథ్యంలో మళ్ళీ మీరు ఇప్పుడు అధికారంలోకి వచ్చారు. అప్పుడు చేసిన తప్పుల్ని సరిదిద్దే ప్రయత్నం చేసే క్రమంలో కానీ ఆ తప్పులన్నింటినీ తీసుకెళ్లి మళ్ళీ వైసీపీ ప్రభుత్వానికి అంటగడుతున్నారు. మీరు ఎంత కంప్లీట్ చేశారో ఆ రోజు మొండిగోడల్ని చూపించి పోలవరం పూర్తయిందని బస్సు యాత్రలు పెట్టారు. కానీ ఇవాళ పూర్తి అయిన పోలవరాన్ని కేవలం 2%, 3% మాత్రమే చేశారని ఒక గ్లోబల్ ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారని వైసీపీ ఆరోపణ. ఏమంటారు సార్? పసలేని వాదనలన్నీ ఇట్లే ఉంటాయి. దాంట్లో ఏదన్నా ఒక వాదన చేస్తే దాంట్లో పస ఉంటే ప్రజలు వింటారు. అది దాన్ని కూడా వాళ్ళే చెప్తున్నారు. మళ్ళా ఏటీఎంగా వాడుకున్నారు అనేసి మోడీ గారు అన్నారు అని చెప్తారు. మళ్ళా మోడీ గారు ఎన్డీఏ ప్రభుత్వం కలిసి మళ్ళా ముందుకు పోతున్నారు, పర్మిషన్లు ఇస్తున్నారు, 27కి చేస్తాము అని చెప్పి మాట్లాడుతున్నారు అని మళ్ళా వాళ్ళే చెప్తారు. మళ్ళా రాజశేఖర రెడ్డి ఏందో 63% చేసినాడు. రాజశేఖర రెడ్డి ఉండేటప్పుడు పోలవరం అనేది తెలియదు, ఊరికే చచ్చిపోయినాడు కాబట్టి ఇంకా ఆయన వచ్చి లేచి పైకి చేయలేడు, చెప్పలేడు కదా. మరి అంత అన్యాయంగా మాట్లాడకండి. మాట్లాడేది పర్మిషన్స్ ఏ హయాంలో వచ్చాయి చెప్పండి, మీరు చెప్పండి. రాజశేఖర రెడ్డి చేసింది ఏమీ లేదు, ఒక తట్ట మట్టేసింది కూడా లేదు. అక్కడ పోలవరం అనేది కట్టాలి, ఇక్కడ పోలవరం కడితే బాగుంటది అని చెప్పి రాజశేఖర రెడ్డి చెప్పాడు. కానీ రాజశేఖర రెడ్డి ఆడేమి శంకుస్థాపన చేసేసి దానికి ఏదో నిధులు తీసుకొచ్చి చేసేసింది ఏమీ లేదు. ఆయన అధికారంలో ఉండేటప్పుడు కొడుకు సంపదను పెంచుకున్నాడు అంతే.
ఆయన అధికారాన్ని ఉపయోగించి 1,00,000 కోట్లు దండుకున్నాడు అంతే కొడుకు. ఇంకేం సాధించింది ఏమి లేదు వీళ్ళు. కాకపోతే ఇప్పుడు 72% అయ్యిందా లేదా అనేది మీ కళ్ళు ఉండి చూడలేనటువంటి వాళ్ళకి మనం చూపించలేం. కళ్ళు ఉండి చూడలేనటువంటి వాళ్ళకి మనం చూపించలేం. ప్రతి వారము సోమవారం పోలవరం పెట్టుకున్నారు, ఆడ పోయి ఏటీఎం లాగా దండేసినారు అంట. 5 సంవత్సరాలు తిరిగారు కదా మీరు కూడా, 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు కదా. మరి పోలవరంలో దండుకొని ఉంటే మీరు కూడా ప్రతి వారం పోలవరం పెట్టుకొని చూపించుండాల్సింది ప్రజలను తీసుకెళ్లి. దో ఇక్కడ తప్పు చేశాడు చంద్రబాబు నాయుడు గారు, లేదంటే ఇక్కడ తప్పు చేసింది తెలుగుదేశం ప్రభుత్వం, చూడండి మీరు ఇది దండుకున్నారు, స్పిల్వే కట్టలేదు అని చెప్పి ఉండాల్సింది. నిర్వాసితులకు ₹1 లేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో 5 సంవత్సరాలు నిర్వాసితులు అందరూ కూడా వచ్చి మీ ఆఫీస్ ముందర ధర్నా చేశారు. మా గోడు పోసుకుంటారు మీరు, మీ ప్రభుత్వం మా గోడుతో కొట్టుకొని పోతుంది అని చెప్పి నిర్వాసితులు చేస్తే, ఆ నిర్వాసితుల దెబ్బకే మీరు 150 కట్ చేస్తే 5 బెరికాడ వారేసి మధ్యలో 11కి చేరినారు. మీరు ఇంకన్నా మానుకోండి తప్పులు మాట్లాడటం. ఈ ఒక పద్ధతి, ఒక పాడు అనేది ఉండాలా. ఇప్పుడు పోలవరం అనేది, రాజధాని అనేటివి ఈ ఆంధ్రప్రదేశ్ కావాల్సినవి, రాజకీయ పార్టీలకు కాదు కావాల్సినవి. భావితరాల భవిష్యత్తును మార్చేది పోలవరం, ఆంధ్రప్రదేశ్ రాజధాని. ఆంధ్రప్రదేశ్ రాజధాని కూడా మేము ఆ రోజు ఏం చెప్పాం, సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ ఇది, దీనికి ఎవడో డబ్బు పెట్టాల్సిన అమరావతి గురించి మాట్లాడదాం మనం, తర్వాత మాట్లాడదాం అమరావతి గురించి. పోలవరం కన్ఫైన్ అవుతాం ప్రస్తుతానికి. ఎగ్జాంపుల్ అది డెవలప్ చేసి ఉంటే ఈ రోజు రాష్ట్రానికి అద్భుతమైనటువంటి నిధులు వచ్చి ఉండేది. అదే విధంగా పోలవరం కంప్లీట్ చేసి 72% మేము చేస్తే మీరేం సాధించారా 5 సంవత్సరాలలో? ఒక్క తట్ట మట్టేశారా? 2 మంత్రులు మార్చారు మీరు. 2 మంత్రులు కూడా నోటి పారుదల మంత్రులు అయినారు, కానీ వాళ్ళు ఏమన్నా నీటి పారుదల మంత్రులు అయినారా? కనీసం అవగాహన ఉంది నీటి పారుదల మీద వాళ్ళిద్దరికి కూడా, ఇద్దరికి కూడా. ఏ నోరు ఇప్పుడు అసెంబ్లీలో చూసాం మనం సాక్షాత్తు ఒక పర్సెంటేజ్ అనే దాని మీదనే ఇప్పుడు ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఒకసారి నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. గోవర్ధన్ గారి దగ్గర ఒకసారి వెళ్ళి నేను దీన్ని అంటే క్యాల్కులేట్ చేసే క్రమంలో, గోవర్ధన్ గారు ఇప్పుడు క్యాల్కులేట్ చేసే క్రమంలో ఒక డ్యాము, తర్వాత దానికి సంబంధించిన కుడి ఒక సెకండ్ చెప్పడు. మీరు 72% అని మేము అన్నాం, సరే 72% ఇంకొక పర్సెంట్ పక్కన పెడదాం. ఇప్పుడు మీరేం చెప్పారు, అధికారంలోకి వచ్చిన వెంటనే మీరేం చెప్పారు, ఇక్కడ అవినీతి జరిగింది, ఆడ అవినీతి జరిగిందని రివర్స్ టెండరింగ్ చేశారు. మీరు చేసిన రివర్స్ టెండరింగ్ పాపానికి ఈరోజు ఆ ప్రాజెక్టు వ్యయం ఎక్కడికి వెళ్ళింది? మీరు మోడీతో కూడా కలిసి ఉన్నారు కదా, అప్పుడు ప్రతిదానికి సంతకాలు పెడతా ఉంటారు కదా మోడీకి, ప్రతిదానికి వాళ్ళకన్నా ముందే మీరు చేతులు ఎత్తా ఉన్నారు కదా, బీజేపీ వాళ్ళకన్నా ముందు మీరు చేతులు ఎత్తా ఉన్నారు కదా రాజ్యసభలో కానీ దాంట్లో. మరి ఎందుకు మీరు అక్కడ నుండి ఒకవేళ అన్యాయం జరుగుంటే ఏటీఎం అని మీరు చెప్తారు కదా మోడీ గారు చంద్రబాబు గారి మీద, మనం అధికారంలోకి వచ్చినాము, మనం అందరూ కూడా కలిసి ఉన్నాం కదా, మేము ఇండైరెక్ట్ గా మీకు అన్నిటికీ మద్దతు ఇస్తున్నాం కదా, ఈ ఏటీఎం వాడుకున్నటువంటి చంద్రబాబు గారిని లోపలేద్దామని చెప్పి ఉండొచ్చు కదా. అవినీతి డిస్కషన్ వస్తుంది. వదిలేండి ఒక నిమిషం, నేను గోవర్ధన్ గారి దగ్గర మీ దగ్గరకు వస్తాను. గోవర్ధన్ గారు, ఈ మొత్తం ఒక డ్యాముకు సంబంధించి ఇప్పుడు ఈ కన్స్ట్రక్షన్ దానికి సంబంధించిన ఎలిమెంట్స్ని అసలు ఎట్లా పర్సెంటేజ్గా చూస్తారన్నది ఒక ప్రశ్న. ఎందుకంటే 72% మేము పూర్తి చేశామని ఏదైతే టీడీపీ ప్రభుత్వం దిగిపోయిన నాటికి చెప్పిన ఆ టైంలో ఉన్న ఫొటోస్, తర్వాత వైసీపీ వాళ్ళు చేస్తున్న ప్రోగ్రెస్ సంబంధించిన ఫొటోస్ని నాడు నేడు అని చెప్పేసి ఒక ప్రజెంటేషన్ చేసే ప్రయత్నం చేశారు. ఇందులో ఏమో గోడలు మాత్రమే ఉన్నాయి, తర్వాత మేము దానిపైన స్పిల్వే కట్టాము, దానిపైన మళ్ళీ రోడ్లు వేసాము, తర్వాత గేట్లు బిగించామని చెప్పేసి ఓవైపు వైసీపీ చెప్పే ప్రయత్నం చేసింది. నిజంగానే రాజశేఖర రెడ్డి హయాంలో అసలు ఎలాంటి వర్క్ జరగలేదు, ఒక తట్ట బుట్ట కూడా మట్టి ఎత్తలేదు అన్నది వాళ్ళ టీడీపీ వాళ్ళు చెప్తున్నారు. అంటే ఇక్కడ పనుల్ని ఎలా చూడాలి అనేటటువంటి దానికి సంబంధించి కూడా ఇది రాజకీయ పార్టీలు, ప్రభుత్వాల యొక్క ఆశల్ని బట్టి, వాళ్ళ కోరికల్ని బట్టి పూర్తి చేయడం సాధ్యం కాదండి. అది ఎక్స్పర్ట్స్ కి వదిలేయాల్సిందే. ఎక్స్పర్ట్స్ కూడా దానిలో పాపం ఏం చేయలేరు. దానికి సంబంధించినటువంటి ఫౌండేషన్స్, ఆ ఫౌండేషన్స్ ని ఫిక్స్ చేసేటటువంటి క్రమంలో ఒక కర్రతో ఇల్లు కట్టడము, లేదా ఒక స్లాబ్ వేసి ఇల్లు కట్టడము, లేదా ఒక రాఖీ ఫౌండేషన్ లేని దగ్గర ఇల్లు కట్టడము, అసలు రాఖీ ఫౌండేషన్ అసలే లేని దగ్గర ప్రాజెక్ట్ కట్టడము, ఇసుక మాత్రమే ఉన్న దగ్గర ఎంత లోతుకు వెళ్ళినా రాఖీ ఫౌండేషన్స్ లేనటువంటి సందర్భంలో ఇల్లు ప్రాజెక్ట్ కట్టడము. మూడవది
విపరీతమైనటువంటి వరద వస్తున్నా అంటే దాదాపు అది పోలవరం అనేటువంటిది గోదావరి సముద్రానికి దగ్గరగా చేరుతున్నటువంటి క్రమంలో అనేక నదులు వచ్చి కలుస్తుంటాయి కాబట్టి ఉమ్, అక్కడికి వచ్చేసరికి మనం రాకీ ఫౌండేషన్స్ లేనటువంటి చోట ఆ ఈ రాక్ఫిల్ డ్యామ్ కట్టడం అనేటటువంటిది లేదా స్పిల్వే కట్టడం అనేటటువంటిది అత్యంత సంక్లిష్టమైన విషయం. ఉమ్, ఆ మీరు అంటే అదే ఇప్పుడు ఉదాహరణకి నాగార్జున సాగర్ లేదా మన శ్రీరామ్ సాగర్ లాంటి డ్యామ్స్ కో లేకపోతే అటు శ్రీశైలం లాంటి దానికో చూస్తే మనకి ప్రతి దానికి మధ్య డిఫరెన్స్ ఉంటుంది. మనకి ధవళేశ్వరం కానీ లేకపోతే ప్రకాశం బ్యారేజ్ కానీ వీటన్నింటి మధ్య కూడా పూర్తి విభిన్నమైనటువంటి తేడాలతో ఉంటుంది, పూర్తి విభిన్నమైనటువంటి తేడాలతో. కాబట్టి పోలవరం అనేటటువంటి దానికి సంబంధించి అది పూర్తి విభిన్నమైంది, ప్రపంచంలోనే చాలా విభిన్నమైంది. కాబట్టి అది రాజశేఖర రెడ్డి టైం నిర్ణయించడము, జగన్ టైం నిర్ణయించడము, లేకపోతే చంద్రబాబు టైం నిర్ణయించడము, రామ్మోహన్ నాయుడు టైం నిర్ణయించడం అనేది కాదండి అక్కడ విషయం. ఉమ్, ఇవన్నీ కూడా చాలా అంటే నీటిపారుదల విషయాల్లో నిపుణులకు కానీ లేకపోతే నీటిపారుదల నియమాలు తెలిసినటువంటి వాళ్ళకి చాలా నవ్వుగా అనిపిస్తుంది, చాలా చైల్డిష్ విషయాలుగా ఉంటాయి. yes. కాబట్టి వీటి జోలికి వెళ్ళడం కాకుండా ఆ నిర్మాణం ఏదైతే ఉందో అక్కడ ఉండేటటువంటి ప్రాకృతిక పరిస్థితి, అంటే నేను కన్స్ట్రక్టివ్ వర్డ్స్ మాట్లాడుతున్నాను. అక్కడ ఉండేటటువంటి ప్రాకృతిక పరిస్థితి అంటే ఏంటి? ఫౌండేషన్ ఎలా చేయాలి, ఫౌండేషన్ అనేటువంటి చాలా కీలకమైన విషయం. అదే సందర్భంలో మరో ప్రాకృతిక పరిస్థితికి సంబంధించినటువంటి కీలకమైన విషయం ఏంటి? వరద విపరీతంగా వస్తుంది అక్కడ, అవును, విపరీతంగా వస్తుంది. ఆ వరదను అడ్డుకుంటూ రెస్ట్రిక్ట్ చేస్తూ కింద రాక్ఫిల్ డ్యామ్ కానీ స్పిల్వే కానీ కట్టాలి. కాబట్టి ఈ రాక్ఫిల్ డ్యామ్ కానీ లేకపోతే స్పిల్వే అనేటటువంటిది శ్రీశైలంకి, నాగార్జున సాగర్ కి, శ్రీరామ్ సాగర్ కి మధ్య, ధవళేశ్వరం కి, ప్రకాశం బ్యారేజ్ కి భిన్నంగా ఎందుకుందంటే అక్కడ ఉండేటటువంటి ప్రాకృతిక పరిస్థితి. అంటే అక్కడే కట్టాలని డిసైడ్ చేశారు కాబట్టి అది శ్రీశైలం లాగాను, నాగార్జున సాగర్ లాగాను, ప్రకాశం బ్యారేజ్ మన శ్రీరామ్ సాగర్ లాగాను, ప్రకాశం బ్యారేజ్ లాగాను, ధవళేశ్వరం లాగాను కట్టలేము. ధవళేశ్వరంలో నీళ్ళు వస్తాయి పోతాయండి, ఒక 3 TMCల కంటే ఎక్కువ నీళ్ళు ఆగాయి. రైట్, మీరు ప్రకాశం బ్యారేజ్ లో నియమిత 4-5 TMCలు 3 TMCల కంటే నీళ్ళు ఎక్కువ ఆగాయి. వచ్చినట్టు వెళ్ళడం అనేటటువంటిది ఆ ప్రాజెక్ట్, ఆ బ్యారేజ్ డిజైన్. ఎస్, అదే శ్రీరామ్ సాగర్ లో కానీ, నాగార్జున సాగర్ లో కానీ, లేకపోతే మన ఇక్కడ ఏది ఇక్కడ కానీ అది శ్రీశైలం రిజర్వాయర్స్ ఫౌండేషన్ అనేది కింద ర్యాక్ వచ్చేంత వరకు వెళ్ళాయి, అవును, కింద ఎక్కడ కింద వచ్చేంత వరకు వెళ్ళింది. పోలవరంలో మనకు బండ లేదు, అది పూర్తి భిన్నమైనటువంటి నిర్మాణం. కాబట్టి ఇక్కడ పొలిటికల్ లీడర్స్ నేను 2018 లోపు జగన్ నీళ్ళు ఇస్తా అని ఆయన ప్రభుత్వం 19 వరకు పోయేటప్పుడు, లేకపోతే టీడీపీ వాళ్ళు 2017 లోపు మేము నీళ్ళు ఇస్తామని 2016 జూలై 5 వరకు మేము సివిల్ వర్క్స్ పూర్తి చేసి పంటలకు నీళ్ళు ఇస్తామని చెప్పడం అనేటువంటిది ఇది పూర్తి అంటే ప్రాజెక్టు నిర్మాణంలో మళ్ళొక డయాఫ్రమ్ వాళ్ళ లాంటి విపత్తు, ఏ కూలడం అయితే విపత్తు జరిగిందో ఆ విపత్తు ఇక్కడ జరగడానికి అవకాశం. ఇంకోటి మరొక కీలకమైన విషయం, ఆంధ్ర పొలిటికల్ లీడర్స్ కానీ, ఆంధ్ర ప్రతిపక్షాలు కానీ, అధికార పక్షం కానీ, లేకపోతే ప్రజలందరూ కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి కీలకమైనటువంటి మరొక విషయం ఏంటంటే ఇక్కడ పైనుంచి వచ్చేటటువంటి వరద చాలా భయంకరమైంది. అక్కడ ప్రాణహిత చాలా భయంకరమైనటువంటిది, పైన మా దగ్గర తెలంగాణలో కలిసేది. రెండవది ఆ తర్వాత ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ లో కలిసినటువంటి ఏదైతే ఇంద్రావతి ఉందో అది కూడా చాలా ఒక భయంకరమైనటువంటి. ఇక్కడ కీలకమైన మరొక విషయం ఏంటంటే నిధులకు సంబంధించినటువంటి కాన్స్ట్రైంట్. నిధులు లేవు, నిధులు కేంద్రం పైన మొత్తం ఆధారపడాలి. కాబట్టి ఇంకో మూడో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఇది ఇటు మా కాళేశ్వరం కానీ, అన్నారం మెడిగడ సుందిల్ల కానీ, పోలవరం కానీ ఏటీఎంలుగా ఉంటున్నాయి. మోడీ అంటాడు వచ్చినప్పుడల్లా, మోడీ, అమిత్ షా, మిగతా వాళ్ళందరూ ఇది ఏటీఎం గా ఉంటుంది. ఏటీఎం ఎంత ఉంటుంది? ఏటీఎం లో రాజకీయ నాయకులకు ఎన్నికల్లో నిధులు కావాలంటే దీనిలో దోచుకోవాలంటే గ్లోబల్ టెండర్స్ ఇవ్వరు. అంటే మన పొలిటికల్ లీడర్స్ ఎప్పుడు కూడా గ్లోబల్ టెండర్స్ ఇవ్వరు. మీరు అంటున్నట్టు టెండర్ల ప్రక్రియ అనేది కేవలం ఒక ప్రహసనమే కానీ అది ఆల్రెడీ నామినేటెడ్ ఇచ్చినట్టే ఉంటుంది అనుకుంటా దాదాపుగా. సార్ నామినేషన్ సార్. ఇప్పుడు మేము మా కాళేశ్వరంలో మీరు ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే
మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ 75 నుంచి 80% అండి పంప్ సెట్లు మొత్తం ఆయనే. రెండోది 2 టీఎంసీలని గత 4 సంవత్సరాల్లో ఏ రోజు కూడా లిఫ్ట్ చేయలేదు. మొత్తం 160 టీఎంసీ లిఫ్ట్ చేస్తే 100 టీఎంసీలు మీకు గోదావరిలో వచ్చి అక్కడ కలిసాయి, ధవళేశ్వరంలో వచ్చి కలిసాయి. కేవలం 60 టీఎంసీలు మేము వినియోగించుకున్నాం. అందులో నామినేషన్ పైన మెగా ఇంజనీరింగ్ వాళ్ళకి అన్నారం మెడికల్ స్కూల్లో 4,000 కోట్లు ఇచ్చారు. నామినేషన్ పైన 28,000 కోట్ల రూపాయలు టీఎంసీ ఇచ్చారు. ఇది అనైతికం. సురేంద్ర గారు, ఇంకో దురదృష్టమైన ఘోరమైన విషయం ఏంటంటే ఇక్కడ ఉండేటువంటి మా దగ్గర నుండి కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఇక్కడ మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ని విచారణలో తీసుకురాలే. అన్నారం మెడిగడ్డ సుందిల్లో ఊరికే తీసుకొచ్చేసి వీళ్ళకి డబ్బులు ఇచ్చేటటువంటి వాళ్ళని, అటు బీజేపీకి 586 కోట్లు ఇచ్చాడు ఎవరు మెగా వాళ్ళు, ఇటు కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చారు, అటు టీడీపీ వాళ్ళకి ఇచ్చారు, ఇటు వైసీపీ వాళ్ళకి చిన్న పార్టీలు వదిలిపెట్టలేదు, అన్ని పార్టీలకు ఇచ్చేశారు పైనుంచి కిందాక. 186 కోట్లు నా దగ్గర సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది. ఇది ఎలక్టోరల్ బాండ్స్ జడ్జిమెంట్. దానిపైన నేను గతంలో వ్యాసాలు కూడా రాశాను. ఎన్నికల బాండ్లు 1,186 కోట్లు మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, మెగా కృష్ణారెడ్డి పిచ్చిరెడ్డి. అదంతా ఫ్రెండ్స్ లేండి ఇంకంతా. కాబట్టి అందరికీ ఇచ్చేసి పాపం ఆయన హ్యాపీగా ఉన్నారు. సురేంద్ర గారు, ఇక్కడ మీరు చెప్పాల్సింది ఏంటంటే, ఏదైతే మీరే మాట్లాడుతున్నారు ఒక పాయింట్ చాలా క్లియర్గా, ఒక డ్యామ్ అనేటప్పుడు కేవలం కన్స్ట్రక్షన్ పార్ట్ మాత్రమే డ్యామ్లో పార్ట్ అవ్వదు. దానికి సంబంధించిన నిర్వాసితులు కానివ్వండి, నిర్వాసితులకు ఇచ్చే ఫెసిలిటీస్ కానివ్వండి, వాళ్ళకి ఏర్పాటు చేయాల్సిన సౌకర్యాలు, ఇవన్నీ కూడా ఆ కన్స్ట్రక్షన్లో భాగంగా మాట్లాడుతున్నప్పుడు దీంట్లో మెజారిటీ ఆఫ్ ది పార్ట్. మరొక విషయం చెప్పి ముగిస్తాను. పోలవరం డయాఫ్రమ్ వాల్ కూలడానికి కాఫర్ డ్యామ్ రంధ్రాలు ఏదో పెట్టారు. రంధ్రాలు ఎందుకు పెట్టారు ఎందుకు తెంచారంటే, కాఫర్ డ్యామ్ డయాఫ్రమ్ వాల్ లేకుండా స్పిల్వే కట్టడం కానీ రాక్ఫిల్ డ్యామ్ కట్టడం కానీ కుదరదు మీ దగ్గర పోలవరం. రెండోది ఇంకోటి ఎందుకు పెట్టారంటే, పైన గ్రామాలను లిఫ్ట్ చేయలేదు. గ్రామాలను లిఫ్ట్ చేయడానికి పునరావాసం గ్రామాలు కాలేదు. వాళ్ళ గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ ఉన్నారు. కాబట్టి డయాఫ్రమ్ కంటే, స్పిల్వే కంటే, రాక్ఫిల్ కంటే మనిషి మునిగేటటువంటి మనుషులు మునగడం, గ్రామంలో మునగడం అనేది చాలా కీలకమైన విషయం. అదే కీలకమైన పాయింట్. అదే అడగబోతున్నాను సురేంద్ర గారు. ఇప్పుడు గ్రామంలో ఉండేటటువంటి ఒక 100 మంది చచ్చిపోవడానికి వీల్లేదు కదా. ఆ ప్యాకేజీలో భాగంగా పునరావాస ప్రాంతాలకు సంబంధించిన ఏర్పాట్లు చేయకుండా ఇవి కట్టేసి దీనిలో 72% మేము కంప్లీట్ చేసేసామని మీరు చెప్పడం అది కరెక్ట్ అని అంటారా సురేంద్ర గారు? ఇదంతా 72%, 62% అనేది ఇదంతా బోగస్ సార్. ఇదంతా ఎక్స్పర్ట్స్ నిర్ణయించాలి ఏం చేయాలి. కాబట్టి ఇది మన దేశంలో రాజకీయ నాయకులు చాలా అబ్సర్డ్ గా, అసంబద్ధంగా మాట్లాడము. సురేంద్ర గారు ప్రజలు అలౌ చేయండి, అయిపోయింది. సురేంద్ర గారి దగ్గర ఒకసారి వెళ్దాం. సురేంద్ర గారు, ఈ పర్సెంటేజ్ అన్న దాంట్లోనే నేను ఇంతకుముందు అడిగిన ప్రశ్న అగైన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఏదైతే అసలు వాళ్ళకి సంబంధించిన ప్యాకేజు పునరావాస గ్రామాలకు సంబంధించి అలాంటిది చేయకుండానే మేము 72% పూర్తి చేసాము అంటే ఇక ఏం పెండింగ్ ఉన్నట్టు? సార్, ఇప్పుడు పర్సంటేజీ కింద ఒక డ్యామ్ కానీ, లేదంటే ఒక ఇల్లు కానీ, లేకపోతే ఒక ప్రాజెక్ట్ కానీ కంప్లీట్ కావాలంటే దాన్ని పర్సంటేజ్ అనేది ఎలా లెక్క పెడతారంటే, కన్స్ట్రక్షన్ చేసేస్తేనే పర్సంటేజ్ కాదు, పునాదులు తీస్తే ఒక పర్సంటేజీ, దానికి కావాల్సినటువంటి పర్మిషన్లు తీసుకుంటే ఒక పర్సంటేజీ. మీరు అన్నట్టు ఏదైతే పునరావాస అక్కడ మునుపు గ్రామాలు ఉన్నాయో ఈ గ్రామాలన్నింటినీ కూడా ఇంకొక దగ్గర పునరావాసం ఏర్పాటు చేయడము, దానికి అక్కడ లోకల్లో ఉన్నటువంటి ఏదైతే అప్సెట్స్ ఉన్నాయో ఇవన్నిటినీ కూడా కంప్లీట్ చేస్తే దానికి ఒక పర్సంటేజ్. ఇప్పుడు మనకు పర్సంటేజీ లెక్క పెట్టేదానికే కాదు అంటే, పర్సంటేజ్ లెక్క పెట్టేదానికి కాదు అంటే ఇంక ప్రాజెక్టు ఎలా ఎంత అయింది, ఏమైంది, దానికి ఎంత నిధులు వస్తున్నాయి, ఇంకెంత నిధులు కావాలా అనేది ఎలా తెలుస్తుంది? ప్రతిదానికి ఒక కొలమానం అనేది ఉంటుంది. పర్సంటేజ్ ఆ లెక్క ప్రకారం చూసినా ఏదైతే మొత్తం మొదట డ్యాము నిర్మాణ వ్యయానికి సంబంధించి ఒక అంచనాకు వచ్చి ఏ రోజైతే రాష్ట్ర ప్రభుత్వము పర్సనల్గా మేమే దీన్ని చేస్తాం, బికాజ్ మాకు ఇది టాప్ ప్రియారిటీ ప్రాజెక్ట్ కాబట్టి మేము చేసుకుంటాము అన్న రోజుకి ఉన్న ఖర్చు అంటే లేదా ఇది అంచనా వ్యయము, దాంట్లో పెట్టిన ఖర్చు, దాని ప్రకారం ఒకవేళ పర్సంటేజ్ చూసినా 50%, 56% మించి ఉండదు. కానీ 72% ఎక్కడి నుంచి మీరు అరైవ్ అయ్యారు అన్నదే కదా వైసీపీ వేస్తున్న ప్రశ్న. వైసీపీని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరమే లేదు, కానీ వైసీపీ
బతికే ప్రజలు fake బతుకు. ప్రజలు లేదా నేనే అడుగుతున్నాను ఫేక్ అనుకోండి. మాటనే మాట్లాడుతూ ఉంటది. వాళ్ళకేమి చిత్తశుద్ధి అనేది ఒకటి ఉండదు. ఒక మాట మాట్లాడేటప్పుడు మనం దాంట్లో ఉండేటువంటి నిజాలు లోతుగా చర్చించి దాని మీద అవగాహన తెచ్చుకొని మాట్లాడాలనే యాస వాళ్ళకు ధ్యాస అవన్నీ ఉండదు. వాళ్ళ అధ్యక్షుడి కాడ నుండి కింది వరకు అదే రైట్ విధంగా రైట్ ఆరోపణలు వదిలే, మన పాయింట్స్ మాట్లాడదాం. అందుకే అంటే వైసీపీ మాట్లాడుతుంది అన్నప్పుడు నేను ఆరోపణలు కాదు వాస్తవాలు చెప్తున్నా. ఇవి ఆరోపణలు కాదు, వాస్తవాలే. రైట్ 5 రైట్ సంవత్సరాల్లో ఒక్క రోజైనా జగన్మోహన్ రెడ్డి అనే అతను పోలవరానికి పోయాడా? పోలవరంలో ఏం జరుగుతా ఉంది, అక్కడ లొకేషన్ ఏముంది, అక్కడ స్వభావం ఏ విధంగా ఉంది, అక్కడ నిర్వాసితులు ఏమవుతున్నారు, ఏం చేయాలా, దీన్ని మనం కట్టాలన్నా వద్దా? సరే మేము 72% అని చెప్పి అన్నాము. మరి మీరు చెప్పాలా ఆడికి పోయి 72% కాదు, అది దాని మీద ప్రకటన చేసిన నాకు గుర్తు వెంకటేశ్వర రెడ్డి గారు. లొకేషన్ చూపించాలి కదా. రైట్ వెంకటేశ్వర రెడ్డి చూడలేదు కదా మీరు. రైట్ వెంకటేశ్వర రెడ్డి గారు. కాదు సార్, ఇప్పుడు లొకేషన్ అన్న చూసి అది అడుగుదాం ఒకసారి. ఏదన్నా చేయాలి కదా. అడుగుదాం ఒకసారి. నిర్వాసితులకు మేము ఒక ప్యాకేజీ మాట్లాడినాం కేంద్ర ప్రభుత్వంతో. వాళ్ళ ప్యాకేజీ ఇవ్వాలా, నిర్వాసితుల్ని సురక్షిత ప్రాంతానికి తరలించాలా, వాళ్ళకు సురక్షితమైనటువంటి గృహ సముదాయం కట్టివ్వాలా. అది ఒకసారి అడుగుదాం ఒకసారి వెంకటేశ్వర రెడ్డి గారు. వెంకటేశ్వర రెడ్డి గారు, విభజన చట్టంలో ఉన్నటువంటి ఒక సెకండ్ సార్, విభజన చట్టంలో ఉన్నటువంటి హామీ పోలవరం కంప్లీట్ చేయాలండి. పోలవరం కంప్లీట్ చేయాలన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం బాధ్యత. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాలా, కేంద్ర ప్రభుత్వం దగ్గరుండి కట్టాలంటే కేంద్ర ప్రభుత్వానికి ఏమైంది? వాళ్ళు కట్టరు. ఏమో ఆంధ్రప్రదేశ్ విడదీసేసిన అయిపోయింది, వాళ్ళ పని అయిపోయింది, ఇంకా తన్నుకొని సావండి మీరు అంటారు అనుకోండి. మనకున్నటువంటి నా ఇల్లు కట్టుకునే దానికి మీకు పెద్ద సమస్య ఉంటుంది సురేందర్ గారు. మీరు ఆ మాట మాట్లాడిన రోజు ఎన్డీఏలో ఉన్నారు, ఇప్పుడు అదే మాట మాట్లాడుతున్నప్పుడు ఎన్డీఏలో ఉన్నారు. మీరు ఎలా మాట్లాడినా సరే బీజేపీతో కయ్యానికి ముందుకు పోయినట్టే మీరు. అట్లా కాదు, నేను చెప్పేది ఏమంటే ఇప్పుడు నాకు నా సొంత ఇల్లు, మీరు నేను బెస్ట్ ఫ్రెండ్స్ సార్. మీరు నాకు ఇల్లు కట్టిస్తానని మాట ఇచ్చారు, నాకు మీరు మాట ఇచ్చారు. ఆ మాట నిలబెట్టుకోవడం అనేది మీకు ఉంటది. ఎప్పుడో ఒకసారి ఇల్లు కట్టిస్తాను. ఒకసారి నేను వెంకటేశ్వర గారి దగ్గరికి వెళ్ళి మీ దగ్గరకు వస్తాను. మళ్ళీ నేను వెంకటేశ్వర గారి దగ్గరికి వెళ్ళి వస్తాను. నేను ఒకసారి అన్నప్పుడు నాకుండేటువంటి ఆతృత తొందర వేరే విధంగా ఉంటది, మీకుండే ఆతృత తొందర వేరే విధంగా ఉంటది. జనరలైజ్ చేశారు మీరు. ఒకసారి వెంకటేశ్వర గారి దగ్గరికి ప్రియారిటీస్ ఉంటాయి. కేంద్ర ప్రభుత్వానికి చాలా ప్రియారిటీస్ ఉంటాయి, రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే కదా. చేసుకోవాలనేసి మనకు ప్రియారిటీ ఉండాలా. చేసింది తెలుగుదేశం ప్రభుత్వం, తర్వాత వైసీపీ వచ్చింది. సురేందర్ గారు ఒక నిమిషం టైం ఇవ్వండి. ఒక నిమిషం వెంకటేశ్వర రెడ్డి గారు. ఎస్, ఇక్కడ ఇప్పుడు ఏదైనా సబ్జెక్ట్ ఎత్తుకున్నప్పుడు సబ్జెక్ట్ కి సాక్ష్యాధారాలు హేతుబద్ధతతోటి మాట్లాడాలి. ఇప్పుడు నేను అన్నది ఏటీఎం గా వాడుకుంటారన్నది నేను కాదు, మోడీ గారు, అది అందరికి తెలుసు. మరి సోమవారం పోలవరం డబ్బులు దండుకోవటానికి అన్నది నేను కాదు, సాక్షాత్ టీడీపీ ఎంపీ అన్నది ఈ మాట. టీడీపీ ఎంపీ వాళ్ళు ఇచ్చిన కాంట్రాక్టరే, ట్రాన్స్రైక్ కాంట్రాక్టర్, వాళ్ళు ఇచ్చిన కాంట్రాక్టరే ఈ మాట అన్నారు. ఇక విషయానికి వస్తే ఇప్పుడు వైసీపీ ఏదో వాళ్ళ మాటలు పట్టించుకోవాల్సిన పని లేదు, వాళ్ళు అన్ని అట్లానే చెప్తారు. మేమన్నామా హైదరాబాద్ మేమే కట్టామని, మేమన్నామా ప్రపంచ రాజధాని కడతామని, మేమన్నామా ఒలింపిక్స్ అమరావతికి తెస్తామని, మేమన్నామా కుప్పంలో ఎయిర్పోర్ట్ కట్టి కనపడతామని. పోలవరాన్ని గురించి మాట్లాడు. అవును, హైదరాబాద్ మేమే కట్టాం, ఒలింపిక్స్ మేమే తీసుకొస్తాం, అమరావతిని మేమే కట్టాం, రాజధాని మేమే కడుతున్నాం, ఆంధ్రప్రదేశ్ ను పునర్నిర్మాణం చేసేది మేమే చేస్తున్నాం. సురేందర్ గారు ఏం చేశారు? సురేందర్ గారు క్రాస్ టాక్ వాడుకున్నారు మీరు. సురేందర్ గారు క్రాస్ టాక్ వద్దు ప్లీజ్, ఎందుకంటే ఒకరి తర్వాత ఒకరు మాట్లాడదాం, వాయిస్ అప్పుడు కరెక్ట్ గా వెళ్తుంది. వెంకటేశ్వర రెడ్డి గారు అమరావతి గురించి మాట్లాడమని చెప్పండి సార్. అమరావతి గురించి కూడా మాట్లాడదాం. ఫస్ట్ పోలవరం కంప్లీట్ చేద్దాం. పోలవరం కంప్లీట్ చేసి అమరావతి దగ్గరికి వెళ్దాం. హైదరాబాద్ కట్టింది మేమే. సరే సార్ హైదరాబాద్ కట్టింది మేమే. అంత ధైర్యంగా దమ్ముగా చెప్పగలుగుతా నేను. మీరు ఏం కట్టారు చెప్పండి. రైట్ 1 సెకండ్ ప్లీజ్. ఎస్ కట్టారా మీరు? వెంకటేశ్వర రెడ్డి గారు. ఎస్ సురేందర్ గారు. రాజశేఖర రెడ్డి గారు సమాధి కట్టారు మీరు. సురేందర్ గారు ఒక నిమిషం. వెంకటేశ్వర రెడ్డి గారు. నిజాలు బయటపడతాయన్న భయం వచ్చినప్పుడు భయస్థుడు పిరికివాడు కేకలేస్తాడు, బలవంతుడు భరిస్తాడు. చేతగాని వాడు డైవర్ట్ చేస్తాడు.
చేతగాని వాడు డైవర్ట్ సురేందర్ గారు ప్లీజ్ ఇట్స్ రిక్వెస్ట్ సురేందర్ గారు ఇట్స్ రిక్వెస్ట్ ప్లీజ్ ఇట్స్ రిక్వెస్ట్ సురేందర్ గారు సురేందర్ గారు మీరు ఒక్క నిమిషం ఆగితే ఆయన మాట్లాడివ్వండి. మీకు అవకాశం ఇచ్చారు కదా ఇంతసేపు, ప్లీజ్ ఒక్క నిమిషం ఆగండి. విషయం చెప్పండి సార్. అదే చెప్తున్నారండి, మీరు ఆగండి ఒక నిమిషము, మీరు ఒక నిమిషం ఆగండి, మీరు ఒక నిమిషం ఆగండి. ఆయనకు అవకాశం ఇస్తున్నారా మీరు? సురేందర్ గారు అవకాశం ఇస్తున్నారా? ఏం చేశారు చెప్పండి, మీరు ఒక నిమిషం ఆగండి ప్లీజ్. మీరు ఆగండి ఒక నిమిషం ఆగండి ప్లీజ్, ఒక నిమిషం ఆగండి, మీరు ఆగండి ఒక నిమిషం. మిగిలిన వాళ్ళు ఎవరిని మాట్లాడేప్పుడు మీరే మాట్లాడేలాగా ఎందుకంటే కాదండి, మీరు ఒకరే మాట్లాడేలాగైతే మీరు ఒకరు నేను ఒక కాదు, మీరు ఒకరు ఒక వీడియో పెట్టుకోండి. ఏం మాట్లాడతారండి, ఏం మాట్లాడుతున్నారు మీరు? వేరే వాళ్ళకి అవకాశం ఇస్తున్నారా? ప్లీజ్ సురేందర్ గారు దయచేసి సైలెంట్. సురేందర్ గారు దయచేసి మీరు వెయిట్ చేయండి, మీకు టైం ఇచ్చిన మీరు మాట్లాడండి. ఆయన చెప్పనివ్వండి, ఆయన చెప్పనివ్వండి ఒక నిమిషం. మీరే మాట్లాడుతుంటే ఇంకా మేము డిబేట్ సైడ్ ఎందుకు? మీరే మాట్లాడండి, లేకపోతే మేము అందరం పక్కకి వెళ్ళిపోతాం. మిగిలిన వాళ్ళకి మాట్లాడే అవకాశం ఇవ్వాలి. ఆయన చెప్పిన తర్వాత తప్పు ఉందనుకోండి మీరు ఖండించండి, లేదా మీకు ఇంకా ఎక్స్ట్రా టైం వాళ్ళు ఇస్తాను నేను మీకు. ఆయన మాట్లాడే అవకాశం ఇవ్వకుండా చెప్పండి అంటే చెప్పనివ్వండి ఒక నిమిషం ప్లీజ్. వెంకటేశ్వర రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే మాటలు ఎట్లుంటాయంటే భారతదేశానికి స్వతంత్రం తెచ్చింది కూడా తెలుగుదేశం పార్టీ చెప్పాను. పోలవరం గురించి అడిగినప్పుడు పోలవరం గురించి మాట్లాడమని చెప్పండి సార్. పోలవరం గురించి కూడా మాట్లాడతారు, ఒక నిమిషం ఆగండి. ఎస్ వెంకటేశ్వర రెడ్డి గారు. మళ్ళీ గ్లోబల్ ప్రచారాలు చేసేది. రైట్ వెంకటేశ్వర రెడ్డి గారు. నేను చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలే చెప్తున్నాను సార్. రైట్ పోలవరానికి సంబంధించి మాటలనే విత్ వీడియోస్ సాక్ష్యాలతో సహా రిపీట్ చేసి చెప్తున్నాను. రైట్ అయితే పోలవరాన్ని కట్టింది ఎవరు? దేశానికి స్వతంత్రం తెచ్చింది టీడీపీ పార్టీ అని అన్నారా లేదా? రైట్ వెంకటేశ్వర రెడ్డి గారు. పోలవరం కట్టింది ఎవరు? పోలవరం కట్టింది ఎవరు? పోలవరం కట్టేది ఎవరు? ఇది మనకి ఇంపార్టెంట్. ఇప్పుడు ఆయన నిజంగానే స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న హైదరాబాద్ కట్టిన ఇప్పుడు మన రాష్ట్రానికి వచ్చే లాభం ఏం లేదు, దానివల్ల ఒరిగేది లేదు. మీరు చెప్పండి, పోలవరం మీరు కట్టలేకపోయారు, వాళ్ళు కడతామంటున్నారు, కట్టగలుగుతారా లేదా? ఇక్కడ మేము అసలు ఇక్కడ విషయం మీకు టెక్నికల్ పాయింట్ అర్థమైంది. ఇది విభజన హామీలలో భాగం. కేంద్ర ప్రభుత్వం నిర్మించాల్సి ఉంది. కేవలం నోడల్ ఏజెన్సీ కింద తీసుకొని ఏటీఎం లాగా వాడుకుంటున్నారని సాక్షాత్ ఇప్పటి ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు మార్చుకున్నారు. ఆయన మాట మార్చుకున్నారు ఇప్పుడు, అందుకే మాట మార్చుకున్నారు. మీరు ఒక విషయం గమనించండి, డయాఫ్రామ్ వాళ్ళకి సంబంధించి మీ ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పుకి ఇవాళ వాళ్ళు ఫైన్ వేసుకున్నారు. 1,000 కోట్లు ఇప్పుడు రిలీజ్ చేసి వెంటనే డయాఫ్రామ్ వాళ్ళు కట్టమని చెప్పేసి వాళ్ళు పర్మిషన్ ఇస్తున్నారు. సో ఆ ఫైన్ అయితే వాళ్ళే వేసుకున్నట్టు కదా. ఇప్పుడు అది కాదండి, ఇక్కడ విషయం ఏంటంటే పోలవరం ఎంతవరకు పూర్తయింది, ఎప్పటి వరకు ఇస్తారు, మనం ఇచ్చిన హామీలు ఏంటి, ఆ హామీలు ఎంతవరకు నెరవేరుస్తారు, ఇప్పటి వరకు ఈ 6 నెలల్లో ఏమేమి జీవోలు తెచ్చారు, ఎంతవరకు ఫండ్ తేగలిగారు, ఎంతవరకు అప్పు తెచ్చారు, వీటిల్లో ప్రజలకు ప్రయోజనం కలిగిన అంశాలు ఏమి చేకూర్చాం, ఇవి కదా పరిపాలకులు మాట్లాడాల్సిన మాటలు, అధికారంలో ఉన్న ప్రభుత్వం మాట్లాడాల్సిన మాటలు. గురించి ఊరికే నోరేసుకొని మాట్లాడేస్తే పోతాయా? పోయిన ఆడబిడ్డల ప్రాణాలు తిరిగి వస్తాయా? స్టీల్ ప్లాంట్ తిరిగి వస్తుందా? కూలిపోయిన పోలవరం స్పిల్వే డ్యామ్ తిరిగి వస్తుందా? ఏది తిరిగి వస్తుంది? వీళ్ళు మాట్లాడాల్సిన మాటలేంటి, వీళ్ళు చేయాల్సిన పని అది జరగడానికి తప్పు జరగడానికి కారణం మీరు అంటున్నారు కదా, దానికి ఏం ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు చెప్పండి. ఆ తప్పు జరగడానికి కారణం మీరే, దాన్ని కరెక్ట్గా మీరు అర్థం చేసుకోలేక, మీరు దాన్ని కరెక్ట్గా అంటే దాన్ని కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయలేకనే ఇప్పుడు వాళ్ళకి సమస్య వచ్చింది. అందుకని మరో డయాఫ్రామ్ వాళ్ళు కట్టాల్సిన పరిస్థితి క్రియేట్ అయింది అన్నది వాళ్ళ టీడీపీ చెప్తుంది. పోలవరం డ్యామ్ విషయంలో తప్పు చేయటం అంటే దేశద్రోహం చేయటం. దేశద్రోహం చేస్తే మరి ఇప్పుడున్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తప్పు ఎవరు చేసినా వెంటనే విచారణ జరిపించి ఆ కాన్స్పిరసీకి ఎవరైతే బాధ్యులో వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలి, కస్టడీలోకి తీసుకోవాలి. ఈ నేరానికి అత్యంత కఠినమైన శిక్షలు విధించాలి. రైట్. ఇప్పుడు మీరు ఇది చేయాలి కదా. రైట్. ఇది చేయకుండా పేపర్ల ముందు, టీవీల ముందు, మీడియా ముందు ఎందుకు ఊరికే రొల్లుతున్నారు? రైట్. ఇప్పుడు గోవర్ధన్ గారు, ఇక్కడ మరొక కీలకమైన అంశము, చాలా చర్చనీయాంశం ఏంటంటే, ఏదైతే
పోలవరం ఎత్తుకు సంబంధించి ఆ ఎత్తును తగ్గించి కట్టడం ద్వారా లేదా పూర్తి స్థాయి ఎత్తులో నిర్మించకపోవడం వల్ల ఈ సమస్య కొద్దిగా పరిష్కారం వచ్చే అవకాశం ఉంది. అటువైపుగా రాష్ట్ర ప్రభుత్వం స్టెప్స్ వేస్తోందని గతంలో ఉన్న టీడీపీ ఆరోపించింది. ఇప్పుడు వచ్చిన వైసీపీ కూడా సేమ్ అదే తరహా ఆరోపణ చేస్తోంది. సో ఎత్తును తగ్గించడం ద్వారా, ముంపు ప్రాంతాన్ని తగ్గించడం ద్వారా ఈ సమస్యకు ఒక పరిష్కారం కనుక్కునే ప్రయత్నం చేస్తున్నారని ఒక ఆరోపణ అయితే వినిపిస్తుంది. నిజంగానే అంత ధైర్యం ప్రభుత్వాలు చేస్తాయంటారా? ఒకటే అండి, అక్కడ వైసీపీ ప్రభుత్వము, టీడీపీ ప్రభుత్వం ఎత్తులని నిర్ణయించడం అనేటటువంటిది కనుక చేస్తే అది ఒక భయంకరమైనటువంటి విపత్తుకు కూడా దారి చేయొచ్చు. అంటే మనకు ప్రకృతిలో వస్తున్న నీళ్లు, నదుల్లో వస్తున్నటువంటి నీళ్ళన్నీ ఆబగా విపరీతంగా వాడుకోవాలి, మొత్తం నా నేలను, నా రాష్ట్రాన్ని అంతా కూడా నీళ్లమయం చేయాలి, మాగాని పంటలు పండించాలి కోనసీమలాగా అని అనుకోవడం అదొక మూర్ఖత్వం. అలా అనుకోవడం కూడా తప్పది, అలా కుదరదు. అంటే మనం ఆపలేము. దానికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ నియమాలకు తగ్గట్టుగానే మనం చేసుకోవాల్సి వస్తుంది. ఇంకోటి రెండోది చాలా కీలకమైనటువంటి విషయం, అంటే డెడ్ లైన్లతో ప్రాజెక్టులు నిర్మించడం చాలా కష్టం అండి. పొలిటికల్ లీడర్స్ అనేటటువంటిది ప్రాజెక్టుల్లో ఇంటర్వెన్ కావడము, ఇంజనీరింగ్ సిబ్బందితో ఇంటర్వెన్ కావడము, దాన్ని వేగం చేయడము అనేటటువంటిది ఒక భయంకరమైనటువంటి విపత్తుకు దారితీస్తుంది. ముఖ్యంగా మాకు సంబంధించినటువంటి కాళేశ్వరం లాంటి చోట అక్కడ కూడా ఇంజనీరింగ్ దాంట్లో కేసీఆర్ వెళ్ళి దూరాడు. అది చాలా వేగంగా ఒకే రోజు 1,80,000 క్యూబిక్ మీటర్ల నేను దాంట్లో క్యూబిక్ మీటర్ల సిమెంట్ కాంక్రీట్ పోసాను. ఈఫిల్ అదేది అక్కడ ఉండినటువంటి బూజ్ టవర్ కంటే నేను చాలా గొప్పగా ఒక రోజులో నిర్మాణం చేసామంటే క్రాక్స్ మొత్తం వచ్చేసినాయి, మొత్తం కొలాప్స్ అయిపోయింది. ఇంజనీర్లు అందరూ మేము రాజకీయ నాయకులు చేయడం వల్లనే వాళ్ళ ఒత్తిడితోనే మేము ఇవన్నీ పరిశీలి చేయలేకపోయామని చెప్పేసి చంద్రఘోష్ కమిషన్ ముందు రిపోర్ట్ చెప్తున్నారు. కానీ ఇప్పుడు ఆ పాయింట్ మీరు ఒకసారి చెప్పండి. ఇప్పుడు అధికారులకి వాళ్ళకే ఒక సెట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఇవాళ రేపు అటు పోలవరంలో చూసినా, ఇప్పుడు ఇక్కడ కాళేశ్వరంలో చూసినా సరే, అధికారులు చాలా సింపుల్గా సీఎంలు చెప్పిన దాన్ని మేము నమ్మేశాము, వినేశాము, వాళ్ళకి అనుకూలంగా మేము పనిచేసేసాము అని అంటే అది వాళ్ళ రూల్ ఆఫ్ లా ఒప్పుకుంటుంది? అసలు వాళ్ళ బేసిక్ ఏదైతే ఆ రోజు డే 1 వాళ్ళు ఓటు తీసుకున్నప్పుడు చేయాల్సింది ఒకటే అండి. ఇది వాస్తవంగా ఇంజనీరింగ్ నియమాలకు పూర్తి విరుద్ధం. ఈ రోజు మా కళ్ళ ముందు కాళేశ్వరం విచారణ జరుగుతున్నటువంటి క్రమం మాతో అనేక మంది ఇంజనీర్లు మాట్లాడుతున్నారు, రోజు పత్రికలో వస్తుంది. కాబట్టి అంటే రాజకీయ నాయకుల ప్రయోజనాల కొరకు ఇంజనీర్ల పైన ఉక్కుపాదం మోపి ఆ డిజైనింగ్ వాళ్ళని, లేదా అక్కడ ఉండేటటువంటి భౌతిక పరిస్థితి, ప్రాకృతిక పరిస్థితి తగ్గట్టు డిజైన్ చేయాల్సినటువంటి పీరియడ్ ఇవ్వాలండి. ఇప్పుడు కింద మనం ఫౌండేషన్ సరిగ్గా వేసేటప్పుడు తొందరపాటుతో వేస్తే కుదరదు. దానికి వేసిన తర్వాత కొంత టైం ఇచ్చి కొన్ని టెస్ట్లు, అనేక రకాల జియోలాజికల్ టెస్ట్ కానీ, లేదా దానికి సంబంధించినటువంటి నేచర్ ఆఫ్ ఇంజనీరింగ్ టెస్ట్ కానీ, ఆ పరీక్షలన్నీ చేయాలి. ఆ పరీక్షలన్నీ చేయడానికి కొంత టైం పడుతుంది. కాబట్టి నేను 2017లో పెడతాను, 2016లో జూలైకి నీళ్ళు ఇస్తామని, లేదా వాళ్ళు అలా కట్టేసి అలా చేయడము, వైసీపీ చేయడము, ఇలా నిందలేసుకోవడం కాదు. రెండోది ఇంకోటి, ఇలాంటి విషయాలకు సంబంధించినటువంటి చర్చల్లో రాజకీయ నాయకులు ప్రవర్తించేటటువంటి తీరు పట్ల సమాజం మొత్తం విసిగిపోయిందండి. చాలా మంది టీవీలు చూస్తలేరు. రాజకీయ నాయకులు అసంబద్ధమైనటువంటి చర్చలు చేయకూడదు. చాలా పద్ధతిగా, చాలా జాగ్రత్తగా మన మాటను. ఇంకొక ఫైనల్ పాయింట్ చెప్పండి మీరు. ఫైనల్ పాయింట్ చెప్పండి. ఇక్కడేమో మనం ఇలా కొట్లాడుకుంటున్నాము, అక్కడ కర్ణాటకలోనేమో ఆల్మట్టి డ్యాము ఎత్తుని 519 నుంచి 524 అడుగులకు పెంచి 1,00,000 కోట్లు ఖర్చు పెట్టడానికి సిద్ధమైపోతారు. నిజంగానే ఆల్మట్టి డ్యామ్ అక్కడ పెరిగితే అది తెలుగు రాష్ట్రాలకి ఏం నష్టం జరగదంటారా? ఖచ్చితంగా నష్టం జరుగుతుందండి. ఆల్మట్టి డ్యామ్ పెరగడం వల్లనే మన ఏవైతే ఆ బేసిన్ లో, కృష్ణా బేసిన్ లో ఉన్నటువంటి తెలంగాణకు కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ చాలా భారీ ఎత్తున నష్టం జరుగుతుంది. ఎప్పుడైతే అక్కడ నీళ్ళు ఆపుతారో, ఆల్రెడీ కృష్ణా అనేటువంటిది క్రౌడెడ్ డ్యామ్స్ తో, అంటే విపరీతమైనటువంటి డ్యామ్స్, బ్యారేజీలతో అది దాదాపు ఒక ఎండిపోయింది. ఆల్మట్టి తర్వాత ఉన్నటువంటి తెలంగాణలో కానీ, లేకపోతే ఆంధ్రాలో కానీ. తెలంగాణకు నీళ్ళు రావు, ఆంధ్రాకు నీళ్ళు రావు. ఆ తెలంగాణలో ఇప్పటికే అంటే నికర నీటిపారుదల అష్యూరెన్స్ ఉన్నటువంటి డ్యామ్ లో కూడా నీళ్ళు వస్తలేదు.
మీరు అవును. చూస్తే పోయిన కాలంలో వర్షాకాలంలో కూడా నాగార్జున సాగర్ కింద నీళ్ళు ఇవ్వలే ఎస్. మిర్యాలగూడ ప్రాంతానికి. నేను అనేది ఇవన్నీ చెప్తున్నా ఏంటంటే అష్యూర్డ్ ప్రాజెక్ట్, అష్యూర్డ్ నీటి కేటాయింపులు సిడబ్ల్యూసి ద్వారా అంటే కేంద్ర జల సంఘం ద్వారా ఉన్నవి. అవును. కాబట్టి ఈ ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచినప్పుడు ఆంధ్రాలో తెలంగాణలో ఉండేటటువంటి రాజకీయ నాయకులు, ఈ ప్రాంతంలో ఉండేటటువంటి ప్రకాశం బ్యారేజ్ కింద ఉండేటటువంటి ఆయకట్టు రైతులు, లేకపోతే మిగతా వాళ్ళందరూ కూడా బాధితులు. ఇప్పుడు పోలవరం నుంచి ఎందుకు చంద్రబాబు నాయుడు ఉన్న కాలంలో పోలవరం నుంచి ఎందుకు కృష్ణాను డైవర్ట్ చేశారు, అవును. ప్రకాశం బ్యారేజ్ డైవర్ట్ చేశారు? పైనుంచి నీళ్ళు రాకపోవడం వల్లే కదా. ఎస్ ఎస్. ప్రకాశం బ్యారేజ్ లోకి షార్ట్ లో డైవర్ట్ చేసింది ఎందుకు? ఒక ఎత్తిపోతలు పెట్టి పోలవరం నుంచి ఎస్. అంటే పైనుంచి నీళ్ళు రాకపోవడం అంటే పట్టిసీమ అంటారు మీరు. ఎస్. సురేందర్ గారు కంక్లూషన్కి వెళ్దాం. ఎస్. బాగా గుర్తుంది. 1600 కోట్లతో అప్పుడు చాలా షార్ట్ టైమ్ లో ఎత్తిపోసి ప్రకాశం బ్యారేజ్ తీసుకొచ్చారు. అంటే ప్రకాశం బ్యారేజ్ లోకి గోదావరి నీళ్లు గనక రాకపోతే ప్రకాశం బ్యారేజ్ కింద ఉన్నటువంటి లక్షల ఎకరాల నీళ్లు భూములన్నీ ఎండిపోయే పరిస్థితి. కాబట్టి రాజకీయ నాయకులు ఆలోచించాల్సింది ఏంటంటే డ్యామ్ కడతారు, డబ్బులు తీసుకుంటారు, ఎన్నికల్లో వాడుకుంటారు, వినియోగిస్తారు, అయిపోద్ది. గ్లోబల్ టెండర్స్ అవసరం లేదు, ఏ టెండర్స్ అవసరం లేదు. నిజంగా స్థానిక నాయకులకు ఎందుకు ఇస్తారండి? స్థానిక కాంట్రాక్టర్లకు ఎందుకు ఇస్తారు? గ్లోబల్ టెండర్స్ ఎందుకు అలౌ చేయరు? మా కేసీఆర్ ని, అక్కడ ఉండేటటువంటి మేము వైసీపీని, తర్వాత టీడీపీని ప్రశ్నిస్తున్నాం, కాంగ్రెస్ పార్టీని కూడా మేము ప్రశ్నిస్తున్నాం. ఆ ప్రయత్నం ఎందుకు జరగట్లేదు? ఎస్. సురేందర్ గారు కంక్లూషన్కి వెళ్దాము. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి దాంట్లో అన్నిట్లో ఉన్నాడు. తెలంగాణ ప్రాజెక్ట్ లో రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, జగన్ వెనక శ్రీశైలం వెనక శ్రీకృష్ణదేవరాయలు ఎత్తిపోతలు పెడితే మెగా ఇంజనీరింగే, పోలవరంలో మెగా ఇంజనీరింగే. లేదా ఆ రోజు ఉన్నటువంటి వాళ్ళ అన్యాయం, ఈ రోజు ఉన్నటువంటి టీడీపీ. కంక్లూడ్ చేద్దాం. సురేందర్ గారు, ఇక్కడ పోలవరాన్ని పూర్తి చేసి మమ అనిపించడానికి ఆ పోలవరం ఎత్తు తగ్గించే ప్రయత్నం జరుగుతుంది, లేకపోతే ఆ కుట్ర జరుగుతుంది అన్నది ఒక మాట వినిపిస్తుంటే, మరోవైపు ఏమో ఆల్మట్టి వాళ్ళేమో ఒక 5 అడుగులు పెంచేసుకొని మొత్తాన్ని 2 తెలుగు రాష్ట్రాలని ఇవాళ ఎడారి కింద మార్చే ప్రయత్నం జరుగుతుంది. సో ఆ వైపు ఆ ప్రయత్నం అంటే దాన్ని ఆపాలి, ఇది కంప్లీట్ చేయాలి. ఇంత పెద్ద బాధ్యత మీ మీద ఉంది, ఎలా చూడాలంటారు? సార్, ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండేటప్పుడు కూడా పోలవరం ఎత్తు పెంచుతాం అన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ పోరాటం చేసింది. పోరాటం చేసి డ్యామును సందర్శించి అక్కడికి పోయేసి మీరు ఇది పెంచకూడదు, ఇది పెంచితే ఉత్తర తెలంగాణ అంతా కూడా ఎడారి అయ్యే ప్రమాదం ఉంది. అదే విధంగా ఇప్పుడు పెద్దలు చెప్పినట్టు మనకు ఈ కృష్ణా డెల్టా కూడా నీళ్లు వచ్చే ప్రమాదం రాకుండా ఆగిపోయే ప్రమాదం ఉంది, కృష్ణా డెల్టానే ఎడారిగా అయ్యే ప్రమాదం కూడా ఉంది అని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్న కూడా పోయి ధర్నా చేయడం, ఆపించడం జరిగింది. వాళ్ళకు కర్ణాటకకు మనకు రాజకీయ నాయకులకే కాదు, వాళ్ళకి మనకు కూడా జల వివాదం పెద్దగా జరిగింది ఆ రోజు. అది ఎథిక్స్ ఉండే నాయకుడు. ఇప్పుడు పోలవరం లేట్ అవుతుంది అనే ఉద్దేశంతోనే పట్టుసీమ పెట్టాం. పట్టుసీమ ప్రపంచంలోనే అత్యంత తొందరగా చేసినటువంటి ఎత్తిపోతల పథకం పట్టుసీమ చేశారు కాబట్టే ఆ రోజు కృష్ణా డెల్టా కింద ఉన్నటువంటి ఆయకట్టుదారులందరూ కూడా సస్యశ్యామలుగా పంటలు పండించగలిగారు. పంటలు పండించి ఇది మేము పోలవరం నుండి వచ్చినటువంటి నీళ్లు దీని ద్వారా మేము పండించాము అని చెప్పి రాజధానికి అక్కడి నుండి కూడా వాళ్ళు పండించినటువంటి వరి ధాన్యాన్ని కూడా ప్రభుత్వానికి ఇవ్వడం కూడా చూసాం. కాబట్టి ఇప్పుడు మనము చేయాలనే సంకల్పం ఉండాలి సార్, చేయాలనే సంకల్పం ఉండాలా. చేసేటప్పుడు కొన్ని ఇప్పుడు పర్యావరణ నిపుణులు వాళ్ళ అభిప్రాయం తీసుకోవాలా, జియాలజిస్టుల వాళ్ళ అభిప్రాయం తీసుకోవాలా, లేదంటే ప్రపంచంలో మేటిగా ఉన్నటువంటి ఇంజనీరింగ్ శాఖ వాళ్ళ అభిప్రాయం తీసుకోవాలా, అవన్నీ తీసుకొని చేయాలా. కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మనం పోలవరంలో ఒక స్పిల్వేనో లేకపోతే డయాఫ్రమ్ వాలో ఏదో కొన్ని ఇబ్బందుల వల్ల కూలింది అనుకున్నాం. ఇప్పుడు 5 సంవత్సరాలలో మనం చేసి గవర్నమెంట్ మారిన తర్వాత కూడా మనం ఎక్కడికైతే చేశామో దాని తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కూడా దాని మీద దృష్టి పెట్టి దీంట్లో ఏమేమి జరిగాయి దీన్ని మళ్ళా మనం సంరక్షించుకుంటా పోవాలా. ఇప్పుడు ఏటీఎం అని మోడీ గారు చెప్పారు అన్నారు. ఏటీఎం అని మోడీ గారు చెప్తే మళ్ళా ఇప్పుడు 1000 కోట్లు ఎందుకు ఇచ్చాడు మోడీ గారు? ఏటీఎం గా వాడుకోమని చెప్పించారా? వాళ్ళే కదా పెనాల్టీ వేసుకున్నారు. రాజకీయ కారణాలు దాని విశ్లేషణలోకి వెళ్తే డిఫరెంట్. కాబట్టి నేనేమంటా అంటే ప్రాజెక్టుల దగ్గరికి వచ్చినప్పుడు మనకు
ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇంపార్టెంట్. రాజకీయాలు ఉంటాయి పోతాయి. ఈ రోజు రాజకీయ నాయకుడు ఉంటాడు, రేపు 5 సంవత్సరాల తర్వాత లేదు 10 సంవత్సరాల తర్వాత రాజకీయ నాయకుడు మారుతాడు. కానీ మనకు ఈ ఈ ఈ ఆంధ్రప్రదేశ్ అనేది శాశ్వతంగా ఉండాలి. ఆంధ్రప్రదేశ్ రైతాంగం బాగుండాలి. ఒకప్పుడు మన ఆంధ్రప్రదేశ్ నుండి ఎక్కడికైనా కూడా ఎగుమతులు జరుగుతున్నాయి, ఇక్కడ నుండి వరిధాన్యం అంతా కూడా. అందుకే ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ అన్నారు. అన్నపూర్ణ అనేది రేపు ఎడారి కాకూడదు అనేదే మనం ఆలోచించాలి. మనం ఆరోపణలు చేయాలంటే నేను ఆరోపణలు చేయొచ్చు, నా మీద పాదయాత్ర వెంకటరెడ్డి గారు కూడా ఆరోపణలు చేయొచ్చు. ఈ ఆరోపణలు ఎంతవరకు ఉండాలో మనం 5 సంవత్సరాలలో ఏం చేశాం? సరే, మేము ఏదో ఒకటో రెండో తప్పులు చేసి ఉన్నాం అనుకోండి, మానవ తప్పిదాలు జరుగుంటాయి. ఒకవేళ ప్రభుత్వం అధికారంలో ఉండేటప్పుడు కొన్ని వీక్నెస్ నుండి తప్పు జరిగింది అనుకుందాం ఒక నిమిషం. దాని తర్వాత మీరు అధికారంలోకి వచ్చారు కదా, అధికారంలో 5 సంవత్సరాలు ఆ తప్పును సరిచేయమని చెప్తున్నాను. తప్పును సరిచేసి ముందుకు పోయి ఉండాలి. అట్ట లేకుండా మళ్ళా మనం కంటిన్యూగా చేసుకోవడం కాదు. సరే, ఇప్పుడు మళ్ళా మేము అధికారంలోకి వచ్చాం. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో పోలవరం ఆయకట్టులో పోలవరం ఎత్తు పెంచితే ఏదైతే యథాతథంగా ఎత్తు ఎంత అయితే నిర్ణయించామో ఆ నిర్ణయం ప్రకారం నిర్వాసితుల్ని ఎక్కడికి షిఫ్ట్ చేయాలా, వాళ్ళకు సురక్షితమైన ప్రాంతంలో షిఫ్ట్ చేసి వాళ్ళకు ఒక ప్యాకేజీ ఇచ్చి మంచి ఇల్లు కట్టించాలి. దాని సహకారం అందించండి. మీరు బాధ్యతాయుతమైనటువంటి ఒక రాజకీయ నాయకుడిగా దానిలో మీరు సూచనలు చేయండి. రాండి మీరు కూడా, మేము పిలుస్తున్నాం, రాండి మీరు కూడా, అసెంబ్లీకి రాండి, లేదంటే మీరు పోలవరం దగ్గరికి రాండి. మేమే వద్దంటున్నామా? మేము మీలాగా ఇంట్లో నుండి బయట వస్తే అరెస్ట్ చేయం కదా. మీరు రాండి, పోలవరానికి రాండి. ఒకే సెకండ్ లో కన్క్లూడ్ చేద్దాం. చంద్రబాబు గారు లాస్ట్ టైం ఇది జరిగింది. మనం ఎన్నికలు ఇంకా 4.5 సంవత్సరం వరకు ఓట్లు లేదు, ఎన్నికలు లేదు. కాబట్టి కలిసి పనిచేద్దాం, ఈ విధంగా చేద్దాం. సజెషన్ ఇవ్వండి, తప్పులేదు. సజెషన్ తీసుకుందాం. అప్పుడు మీరు సజెషన్ ఇచ్చి మేము తీసుకోలేదనుకో, మీకే మైలేజ్ పెరుగుతుంది కదా ప్రజల్లో. ఆ విధంగా ముందుకు పోదాం అంటున్నాను నేను. రైట్, వెంకటేశ్వర రెడ్డి గారు కంక్లూడ్ చేద్దాము. ఓవైపు పోలవరానికి సంబంధించిన పూర్తి చేసే బాధ్యత తీసుకుంటుంది. ఇప్పుడు ఆల్మట్టి అన్నది నిజంగానే ఒక పెద్ద శరాఘాతం. అది కరెక్ట్గా కానీ ఇంప్లిమెంట్ చేస్తే 2 రాష్ట్రాలకు ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంది. ఇక్కడ ఒక కీలకమైన అంశం ఏంటంటే, ఇక్కడేమో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది, అక్కడేమో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. సో ఆ కాంట్రడిక్టరీ అన్నది కూడా మళ్ళీ కొద్దిగా ఇబ్బంది కలిగించే పరిస్థితులే మనకు అనిపిస్తుంది. సో ఈ పరిస్థితుల్లో ఎలా ప్రభుత్వం ముందుకు వెళ్ళాలంటారు? మీ సజెషన్స్ కూడా వాళ్ళు ఇన్వైట్ చేస్తారు టీడీపీ పార్టీ. కూటమి ప్రభుత్వం చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు కానీ, కూటమి ప్రభుత్వానికి కానీ, సామాజిక మాధ్యమాలకు కానీ నేను వేడుకునేది ఏంటంటే, అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు ఏవైనా కానీ, అది మాదైనా కానీ, దయచేసి ఒక ప్రభుత్వాలు అబద్ధాలు ఆడొద్దు. దయచేసి నిజం పలకండి. ఎందుకంటే ఒక ప్రభుత్వ స్థాయిలో, ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళు అబద్ధాలు ఆడితే రాష్ట్ర ప్రజలు, సామాన్యులు అన్యాయం అయిపోతారు అనేది నా విన్నపం. ఓకే, ఏంటి అబద్ధాలు కూడా చెప్పండి ఒకసారి. అయితే 14 లక్షల కోట్ల అబద్ధం కాదా? ఓకే, అంటే దాని పోలవరం రిలేటెడ్ ఏదైనా ఉందేమో. హైదరాబాద్ మేము కట్టామన్నది అబద్ధం కాదా? పోలవరం రిలేటెడ్ ఏదైనా చెప్పండి. మరి ఈ పోలవరం విషయం మేము 72% మేమే కట్టామన్నది అబద్ధం కాదా? రైట్, అసలు అబద్ధాలు, అసలు పుట్టుకే అబద్ధాలతో అయితే మేమే ఎక్కడ చేయమండి. రైట్, కంక్లూడ్ చేద్దాం. ఎస్, గోవర్ధన్ గారు లాస్ట్ పాయింట్. సురేందర్ గారు జస్ట్ మీరు షార్ప్ గా కంప్లీట్ చేస్తారంటే ఇస్తాం మీకు. షార్ప్ గా కంప్లీట్ చేయాలి మీరు. ఒకే సెకండ్ సార్. ఎస్ సురేందర్ గారు. మేము ఒక సెకండ్ సార్. గోవర్ధన్ సార్ 1 మినిట్. ఇప్పుడు మేము అమరావతి పునాది వేసింది మేము, ప్రపంచం అంతా తెలుసు, కాదని ఎవరు చెప్పలేరు. సైబరాబాద్ సిటీ నిర్మించింది చంద్రబాబు నాయుడు గారు, కాదనే దమ్ము ఎవరికైనా ఉందా చెప్పండి. అదే విధంగా రేపు పోలవరం కట్టే ఒక చిన్న డౌట్ అడుగుతాను సార్, చెప్తారా? చెప్పండి. ఇది మన హైటెక్ సిటీ అని మీరు అంటున్నారు కదా, అది సైబర్ టవర్స్ లాంచ్ అయింది డేట్ తెలుసా సార్? ఐడియా ఉందా సార్? సార్ ఇప్పుడు నేను జస్ట్ అడుగుతున్నా జస్ట్ క్యాజువల్ అడుగుతున్నా. 2001లో దాన్ని లాంచ్ చేశారు, 2004లో మీరు అధికారం నుంచి దిగిపోయారు, 2024 మనం ఇప్పుడు మాట్లాడుతున్నాము. గత 20 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ ఏ రోజు అధికారంలో లేదు సార్. ఇప్పుడు నేను దానికి పునాది వేయడం, దాని రూపకల్పన చేయడం, దానికి ఔటర్ రింగ్ రోడ్ తీసుకురావడం ఎవరు చేశారు? మేము చేసిందే కదా. ప్రణాళిక గురించి అనట్లేదు, పూర్తి చేసిన వాళ్ళు, దాని ఫలాలు అందించిన వాళ్ళు అంటున్నారు. దాని తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు, నేనేమంటానంటే దాని తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు మనం వేసినటువంటి పునాదిని
కంటిన్యూ చేసాయి. ఏమండి వాళ్ళు కంటిన్యూ చేసాయి కాబట్టి ఆ స్థాయికి వచ్చింది. మనకు అది లేదు రైట్ కదా రైట్ ఇక్కడ. రైట్ కంక్లూడ్ చేద్దాం కంప్లీట్ చేద్దాం. గవర్నర్ గారితో లాస్ట్ పాయింట్ మాట్లాడేసి భారతదేశానికి స్వతంత్రం తెచ్చామని చెప్పారు రైట్ చంద్రబాబు లాస్ట్ పాయింట్ ఇద్దరికి రిక్వెస్ట్ అన్నాం కాబట్టి మనం ఈ రైట్ విధంగా గోవర్ధన్ గారితో లాస్ట్ పాయింట్ నేను కంక్లూడ్ చేస్తాను. గోవర్ధన్ గారు ఆల్మట్టి టెన్షన్ నుంచి బయటపడటం ఎట్లా? చేసినటువంటి పునాదిని ఇంకొక ప్రభుత్వం వచ్చినప్పుడు దాన్ని కొనసాగిస్తే జరుగుతాయి. అక్కడ ఆ విధంగా జరిగింది. చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి పునాదిని డెవలప్మెంట్ రాజశేఖర్ రెడ్డి గారు కొనసాగించాడు. దాని తర్వాత కేసీఆర్ కొనసాగించారు. అప్పుడు ఏమనాలి అంటే డెవలప్ అయింది. పునాది వేసామనాలి కానీ మొత్తం కట్టాం మేమే అన్నమే కొద్దిగా ఇబ్బంది అంతే. పోలవరం వద్దు సురేంద్ర గారు పునాది వేసామంటే తప్పులేదు కానీ మొత్తం మేమే కట్టామంటే సమస్య వస్తుంది అంతే, ఇంకేం లేదు. అదే సార్ నేను చెప్పేది. ఇప్పుడు రైట్ గోవర్ధన్ గారు రాజధాని మేము ప్రారంభించామండి. గోవర్ధన్ గారు టైం ఎక్స్టెండ్ అయిపోతాము, సారీ టైం ఎక్స్టెండ్ అయిపోతాము, టైం ఎక్స్టెండ్ సారీ ఏమనుకోకండి. గోవర్ధన్ గారు ఆల్మట్టి టెన్షన్ నుంచి బయటపడటం ఎట్లా? మీరు సింపుల్ గా క్లోజ్ చేద్దాం. రాజధాని కంటిన్యూ చేసి ఉంటే ఈ రోజు రాజధాని షేప్ వచ్చి మీకు కూడా బాగా సురేంద్ర గారు సురేంద్ర గారు కంక్లూడ్ చేసేద్దాం ప్లీజ్. గోవర్ధన్ గారు ప్లీజ్ లాస్ట్ పాయింట్. ఇక్కడ పోలవరం నిర్మాణం అనేటటువంటిది పూర్తిగా ఎక్స్పర్ట్స్ వదిలిపెట్టాలి. దాంట్లో రాజకీయ నాయకులు ఏం జోక్యం చేసుకోవడానికి వీల్లేదు. రాజకీయ నాయకులు ఇంజనీర్ల పైన ఎలాంటి ఒత్తిడి చేసినా మేడిగడ్డ అన్నారంలో సుందిల్లో ఎలాంటి విపత్తులు అయితే జరిగాయో, డయాఫ్రమ్ వాళ్ళు ఎలా అయితే కూలిపోయిందో అలాంటి విపత్తులు జరుగుతాయి. రెండవది సఫిషియెంట్ నిధులు ఉపయోగించి ఆ రిహాబిలిటేషన్ ప్రాసెస్ ని పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. మూడోది అన్నిటికంటే కీలకమైన విషయం ఏంటంటే రైస్ ఎక్కువ పండించడం వల్ల ప్రపంచంలో ఒక 100 కోట్ల మంది షుగర్ పేషెంట్ అవుతున్నారు. మొత్తం ఆ 100 కోట్ల మందిలో ఒక భారతదేశంలో సుమారు 40 కోట్ల పైచిలుకున్నారు, అంతకంటే ఎక్కువ ఉంటారు. అందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ చాలా ఎక్కువ. కాబట్టి రాజకీయ నాయకులు నేను నీళ్లు ఇవ్వాలి, పంటలకు ఇవ్వాలి, వరి తీసుకొచ్చాము, ఇదంతా గొప్ప విషయం ఏం కాదండి. వరి అనేటటువంటిది భవిష్యత్తు లేదు ఫ్యూచర్ లో. రెండు, డయాబెటిక్ పేషెంట్స్ విపరీతంగా పెరుగుతున్నారు. మూడవది, ఆంధ్ర ప్రాంతంలో నీళ్లు ఇవ్వడానికి ఈ తరహా ప్రాజెక్టుల కంటే కూడా రాజమండ్రి ఇంజనీర్ ఎవరైతే టి హనుమంతరావు ఉన్నారో 4 వాటర్ కాన్సెప్ట్ రాయలసీమ మొత్తం కూడా ఎక్కడ ప్రాజెక్టు నిర్మించకుండానే శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి ఎత్తిపోతుల ద్వారా శ్రీకృష్ణదేవరాయ లాంటివి పెట్టకుండానే ఉత్తరాంధ్రలో కానీ రాయలసీమలో కానీ ప్రతి ఊళ్ళో వర్షపు నీరు ద్వారానే ఇది రెయిన్ వాటర్, సర్ఫేస్ వాటర్ నీళ్ళ నిల్వ చేయడము, భూగర్భ నీరుగా స్టోరేజ్, భూగర్భ నీరుగా పెంచడము, దాంతో పాటు పంటల మ్యాచర్ ని తేమని పెంచడం, పంట తేమ పెంచితే సరిపోతుంది. కాబట్టి ఈ 4 వాటర్ కాన్సెప్ట్ అనేటువంటి దాంట్లో ముందుకెళ్తే బెటర్ అంటారు. రావు. కాబట్టి ఇలాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేపట్టి రాష్ట్రాన్ని, దేశాన్ని, దేశ బడ్జెట్ ని, ప్రజల ఖజానాన్ని ఊడగొడుతున్నారు. కాబట్టి ఒక ప్రత్యామ్నాయమైనటువంటి ఒక సస్టైనబుల్ జల విధానం పైన ఆంధ్ర ప్రజలు చర్చించాలి, రాయలసీమ ప్రజలు చర్చించాలి. రెండవది నిపుణులు. థ్యాంక్ యూ గోవర్ధన్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సురేంద్ర గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకటేశ్వర రెడ్డి గారు. అంటే టైం ఎక్సైడ్ అయిపోయాం, అందుకని మధ్యలో డిస్టర్బ్ చేశాను, సారీ. ఓవరాల్ గా చూస్తే మాత్రం పోలవరం కానివ్వండి, అమరావతి కానివ్వండి రాష్ట్రానికి చాలా కీలకమైనవి. వాటిని నిర్మించే క్రమంలో, పూర్తి చేసే క్రమంలో ఆ సమస్యల్ని వీలైన తొందరగా కంప్లీట్ చేసుకొని అలాగే ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ చేయాలని కోరుకుంటున్నాను.